మీనన్ అండ చూసుకొని అవినాష్ ఇక వెంటనే బాంబు ఫిట్ చేస్తాడు. ఇక అక్కడ జేడీకేడి ఇద్దరు కలిసి ఆ బాంబు తీసి కార్తిక్ కార్లో వేసేస్తారు. కార్తిక్ చనిపోతాడు. అవినాష్ ఒక్కసారిగా గుండెలు పగులుకుంటూ ఏడుస్తూ కార్తిక్ కార్తిక్ అని అంటుండగా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే ఆ జేడీ చేతిలో చస్తావు. ఈ జేడీకేడి సంగతి చూసుకుందాం. నువ్వు వెనకడుగు వేస్తే ఇక ఎప్పటికైనా నిన్ను చంపే ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది. అందుకే నీ ఫ్రెండ్స్ని చెప్పిన ఆ జేడీని ఈ చేతులతో చంపే అవినాష్. అప్పుడే ఖచ్చితంగా జేడీ నిజస్వరూపం తెలుస్తుంది. ఈ లోకానికి ఆ ముసుగు వెనకాలన్న అసలు జేడీ కనబడుతుంది అనే విధంగా అవినాష్ని రెచ్చగొడుతూ ఉంటాడు. జేడీ వదిలిపెట్ట జేడీ, నా ఫ్రెండ్స్ని అందరినీ చంపుకుంటూ వచ్చావు కదా, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే. ఎందుకంటే నీ ముసుగు వెనకాలన్న అవతారాన్ని అందరికీ చూపిస్తాను. ఇక నువ్వే నా టార్గెట్, ఇయ్యాల నువ్వో నేనో అని జేడీ అని చెప్పేసి వెంటనే అవినాష్ జేడీ మీద పడి ఇక టార్గెట్ చేసినట్టుగా జేడీ వెనకాలంచెలి కర్ర తీసుకెళ్ళి కొడుతుండగా వెంటనే జేడీ వెనక్కి తిరిగి అవినాష్ను కాలు బూటుతో తంతుంది. అవినాష్ అక్కడే పడిపోతాడు. ఇక జేడీ ఒక్కసారిగా అమ్మవారి ఉగ్ర రూపం ఎత్తుతుంది. జేడీ వెంటనే అవినాష్ను చావు దెబ్బలు కొడుతుండగా మీనన్ వెంటనే, అరే అవినాష్, జేడీ నీ నాన్నను హాస్పిటల్ పాలు చేసింది, నీ ఫ్రెండ్స్ని చంపిందిరా, లేచి ఆ జేడీని కొట్టు అని మీనని విధంగా అంటాడు. జేడీ, ఈరోజు నువ్వు నా చేతిలో తప్పించుకోలేవు అని అమ్మవారి సాక్షిగానే జేడీ అమ్మవారి ఉగ్ర రూపంలో అవినాష్ని చావగొడుతూ ఉంటుంది. ఇక ఎలాగైనా సరే నీ ముసుగు వెనకాలన్న నీ అవతారాన్ని అందరికీ పరిచయం చేపిస్తాను జేడీ అని చెప్పేసి వెంటనే అవినాష్ తన మూతుకున్న మార్క్స్ని తీసేస్తాడు. జేడీ అటువైపు తిరుగుతుంది. అమ్మవారికి అలా మొహం పెట్టేసరికి ఈలోపు జేడీ వెనకాల ఉన్న విశ్వరూపం అందరూ చూడబోతున్నారు. ఇక ఇక్కడ మీనన్ మాత్రం ఆ ముసుగు వెనకాలన్న రూపాన్ని చూస్తానేమన్నతో ఆతృతతో చూస్తూ ఉంటాడు. కమాన్ జేడీ, బయటికి రా, ఆ ముసుగు వెనకాలన్న అవతారాన్ని చూపించు జేడీ, కామన్ జేడీ అని మీనన్ అంటూ ఉంటాడు. ఈలోపు సరాసరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరున్న కుంకుమ పసుపు తన మొహానికి పెట్టుకుంటుంది. వెంటనే అమ్మవారి ఆగ్రహంలో ఒక్కసారిగా తన దగ్గరున్న శూలాన్ని తన చేతిలోకి తీసుకుంటుంది. చూపించు జేడీ, నీ రూపం ఈ రోజుతో అందరి ముంగట బయటపడుతుంది. ముసుగు వెనుకాలన్న జేడీ అందరికీ ఈరోజు కనిపించబోతుంది అనే విధంగా అనేసరికి వెంటనే అమ్మవారి ఆగ్రహానికి రూపంతో మారిన జేడీ తన రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ రూపం చూసిన మీనన్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక నా రూపాన్ని చూడాలనుకుంటున్నవారా, ఇదేరా నా రూపం, అమ్మవారి రూపం. ఇక మీనన్, నువ్వు మరి 10 జన్మలెత్తినా నా రూపాన్ని చూడలేవురా. అరే అవినాష్క, ఈరోజు నువ్వు ఎంతమంది బాధకు కారణమయ్యారో, నీలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదురా అని చెప్పేసి తన దగ్గరున్న అమ్మవారి ఆగ్రహంతో ఆ శూలంతో అవినాష్ని చంపేస్తుంది. వెంటనే మీనన్ అక్కడి నుంచి అక్కడికి పారిపోతాడు. ఇక తన ముసుగుని చూసాల్సిన ఇక మీనన్ కూడా వెంటనే పారిపోతాడు. ఈలోపు వెంటనే అవినాష్ని డెడ్ బాడీని మొత్తం అక్కడి నుంచి వేరే షిఫ్ట్కి పంపిస్తారు. ఈ రోజుతో తన ముఖాన్ని చూడాలనుకున్న కలలాగే కరిగిపోతుంది మీనన్. జేడీ, నీ రూపాన్ని చూద్దామనుకున్న ప్రతిసారి నువ్వు నాకు ఏదో రూపంలో దర్శనమిస్తున్నావు కదా, చెప్తాను. అవినాష్ గారిని వాడుకొని నేను చంపాలనుకున్నా, అంత తేలిగ్గా కాదని అర్థమయ్యేలా చెప్పావు అని విధంగా అన్న తర్వాత వెంటనే ఇక్కడి నుంచి అదే సమయానికి యువరాజు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత రాజ్మహల్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే సుహాసిని ఫోటో దగ్గర అక్కడ కేదార్ సర్టిఫికేట్ పెడతాడు, అంటే సాక్ష్యాలు ఉంటాయి కదా, అక్కడ పెడతాడు. తాతయ్య తన గదిలో పడుకుంటాడు. ఆ సమయానికి వెంటనే అదనంగా యువరాజ్ వెంటనే రాజ్మహల్కి వస్తాడు. రాజ్మహల్కి వచ్చేసరికి తాతయ్య ఉంటాడు. తాతయ్యను చూసి ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు. అరే, నువ్వు వస్తావని నాకు బాగా తెలుసురా, ఇక నిన్ను వదిలిపెట్టంరా. ఏంటి ముసలోడా, ఏంటి నన్ను వదిలిపెట్టేది? నువ్వు సాక్ష్యాలు చూపించి ఏకంగా వజ్రపాటింటికి నీ మనవన్ని వారసు చేయాలనుకుంటున్నావా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇప్పుడు ఆ సాక్ష్యాలు నేను తీసుకెళ్తాను అని అంటుండగా, ఏంట్రా నువ్వు తీసుకెళ్ళేది? ఆ సాక్ష్యాలు నువ్వు చేతికివ్వా, ఏంట్రా నువ్విచ్చేది? నేనే ఇప్పుడు ఆ సాక్ష్యాలు మాయం చేస్తానరా అనేసరికి ఇక యువరాజ్ మీద వెంటనే ఇక తాతయ్య గొడవ పడతాడు.
గొడవ పడుతున్న సమయంలో తాతయ్యను తోసేసేసరికి తాతయ్యకు తలకు గట్టిగా బలమైన గాయం తగిలిపోతుంది. స్పృహ తప్పుతాడు. ఈలోపు లోపలికెళ్ళి ఆ ఫోటో వెనుకాల ఉన్న కేదార్ సాక్ష్యాలు తీసుకొని ఈ సాక్ష్యం చూసి ఇద్దరు కలిసి పెళ్ళామొగులు మురిసిపోతున్నారు కదా, ఎట్టి పరిస్థితిలో ఆ సాక్ష్యం నీ చేతికి చిక్కకుండానే వీటిని కాలబెడతాండా అనే విధంగా పట్టుకొని వెళ్తాడు. ఇక వెంటనే జగదాత్రి కేదార్ ఇంటికి వచ్చేసరికి ఇక తాతయ్య స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇక ఏంటి తాతయ్య పడిపోయాడు దాత్రి, ఏంటి ఏమంటున్నావు కేదార్ అనేసరికి వెంటనే వాటర్ తీసుకొచ్చి అలా వాటర్ జరుగు తాతయ్య తాతయ్య అని చెప్పేసి వెంటనే కేదార్ పిలుస్తుండగా కాస్త స్పృహలోకి వస్తాడు. ఏంటి తాతయ్య ఈ రక్తం ఏంటి, నువ్వు ఇలా పడిపోవడం ఏంటి? బాబు బాబు ఆ యువరాజు గారు వచ్చి సాక్ష్యాలు పట్టుకొని వెళ్ళిపోయాడు బాబు. ఏమంటున్నావు తాతయ్య? ఆ యువరాజు వచ్చి సాక్ష్యాలు పట్టుకొని వెళ్ళడం ఏంటి? ఏమో జగదాత్రి, వాడికి ఎలా తెలిసిందో తెలియదు, కానీ మీ అమ్మ వెనకాలన్న ఫోటోని సాక్ష్యాలుగా వాడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు. ఆ ఉన్న ఒక్క సాక్ష్యం కూడా నీకు లేకుండా చేశాడు ఆ యువరాజు గాడు. వెంటనే జగదాత్రి ఆ ఫోటో వెనకాల ఉన్న సాక్ష్యాలను చూస్తుంది. సాక్ష్యాలు తీసుకొని వెళ్ళాడు కదా కేదార్ అనేసరికి షాక్ అయిపోతాడు. ఈలోపు యువరాజ్ జగదాత్రికి ఫోన్ చేస్తాడు. ఏంటి జగదాత్రి, పాపం సాక్ష్యాలు మాయమయ్యా అని చెప్పేసి చాలా బాధపడుతున్నట్టున్నవే. ఈ సాక్ష్యాలు ఇప్పుడు నా చేతిలో కాలిపోతున్నాయి, కాలి బూడిదైపోతున్నాయి. ఇక నీకు కేదార్ గాడు ఏకంగా మా ఇంటికి వజ్రపాటి సుధాకర్ కొడుకని సాక్ష్యాలను మొత్తం మాయం చేశాను. ఎలా ఉంది నా దెబ్బ అని చెప్పేసి యువరాజ్ అంటుండగా జగదాత్రి నవ్వుతూ ఉంటుంది. ఏంటి నీ భర్త సాక్ష్యాలు మాయం చేశానని చెప్పేసి అనుకొని ఇక బాధతో పాటుగా పిచ్చి కూడా పట్టిందా అని చెప్పేసి యువరాజ్ అంటూ ఉంటాడు. అరే యువరాజ్, పిచ్చి పట్టి నవ్వట్లేదు, ఎందుకంటే సాక్ష్యాలు మాయం చేశానని విర్రవీగుతున్నావు కదా, ఆ విర్రవీగుడుతోనే నవ్వొస్తుంది. అయినా నీ అంత తెలివితేటలతో సాక్ష్యాలు నీ చేతికి చిక్కేలా ఎందుకు పెట్టానో తెలుసా? నువ్వు వస్తావు, సాక్ష్యాలు మాయం చేస్తావని కూడా తెలుసు. కానీ ఇక్కడ నువ్వు ఇంతలా బాధపడి ఇంతలా కష్టపడి ఇక్కడ రాజ్మహల్కి వచ్చి సాక్ష్యాలు మాయం చేసుకొని వెళ్ళావు. కానీ అవి ఒరిజినలా డూప్లికేటా అని తెలుసుకోకుండానే మాయం చేసి వాటిని కాల్ చేసావు. అదే నీ తెలివిని తలుచుకొని నవ్వొస్తుంది. ఏ జగదాత్రి, ఏం మాట్లాడుతున్నావు? అవును యువరాజ్, నువ్వు ఇంతలా కష్టపడి వచ్చి సాక్ష్యాలు మాయం చేసుకొని వెళ్ళావే, అవి ఒరిజినల్ కావు, డూప్లికేట్. ఏంటి ఇప్పుడు బెదిరిపోయావా? భయం వేస్తుందా? ఇదిగో యువరాజ్, తెలివి నీ సొత్తే కాదు, ఆల్రెడీ నువ్వు ఏదో ఒక ప్లాన్ చేస్తావని నాకు బాగా తెలుసు. నా సేఫ్టీలో నేను ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. నీకు అంత సులువుగా దొరికేలా అలా ఫోటో వెనకాల ఎందుకు పెడతాను? నీ మనుషులను ఈ ఇంటి చుట్టూ పెట్టావని తెలుసు, వాళ్ళు ఎప్పటికప్పుడు నీకు ఫోన్ చేసి చెప్తున్నారని తెలుసు. కానీ ఇక్కడే పప్పులో కాలేసావు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లను కాల్చానని విర్రవీగుతున్నావు. కానీ నిజం ఎప్పుడూ దాగుండదు, ఏదో ఒక రోజు బయటపడుతుంది అని ఈ విధంగా అనేసరికి వెంటనే కోపంతో ఫోన్ విసిరి కొడతాడు యువరాజ్. ఏంటమ్మ జగదాత్రి, సాక్ష్యాలు దాచిపెట్టావా? తెలుసు తాతయ్య, యువరాజు వస్తాడని తెలుసు, ఈ ఇంటి చుట్టూ మనుషులు ఉన్నారని తెలుసు. అందుకే నా జాగ్రత్తలు నేనుండి వెంటనే అసలు సర్టిఫికెట్లు పక్కన పెట్టి మామూలు అక్కడ అత్తయ్య ఫోటో దగ్గర పెట్టాను అనే విధంగా అనేసరికి వెంటనే వదిలిపెట్టాను జగదాత్రి, వదిలిపెట్టండా, మీ సంగతి మీ అంతు చూస్తాను అని ఈ విధంగా అనుకుంటుండగా మరోవైపు ఇక శ్రీమంతం గురించి కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. ఏందమ్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు పిన్ని, 5వ నెల పడ్డాయి కదా నిషికి, శ్రీమంతం జరిపించాలనుకుంటున్నా. అంటే ఈ ఇంట్లో మొదటి వేడుక కదా అనేసరికి వైజయంతి నిషి ఒక్కసారి షాక్ అయిపోతారు. మరి శ్రీమంతం వేడుకలలో ఇక నిషి కడుపు బయటపడుతుందా అనేది తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.